డిజిటల్ ఓవర్లోడ్ మరియు టెక్నాలజీ డిస్ట్రాక్షన్స్ పై ఇది మన క్విక్ సమరీ. మనం ఏమనుకుంటామంటే మనం స్మార్ట్ ఫోన్లను వాడుతున్నామనుకుంటాం, రైట్? కానీ నిజానికి ఆ ఫోన్లే మెల్లగా మనల్ని వాడుకుంటున్నాయి. అందుకే ఈ సైలెంట్ అడిక్షన్ నుంచి మన లైఫ్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలి అనేదిప్పుడు చాలా అవసరం. మొదటిగా, సోషల్ మీడియా వల్ల వచ్చే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఆ ఫోమో. మళ్ళీ ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే అందరి లైఫ్ భలే పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది కదా! కానీ అది వాళ్ళ లైఫ్‌లో బాగా ఎడిట్ చేసిన ఒక చిన్న ముక్క మాత్రమే అని మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఒక చిన్న రీల్ సక్సెస్ అవ్వడానికి జస్ట్ ఒక నిమిషం పట్టొచ్చు. కానీ రియల్ లైఫ్‌లో సక్సెస్ రావడానికి ఏళ్ల కష్టం కావాలి. ఇక రెండవది ఈ మల్టీటాస్కింగ్. ఇదొక పెద్ద భ్రమండి. వాస్తవానికి మన బ్రెయిన్ ఒక సింగిల్ టాస్కింగ్ మెషీన్. మనం క్లాస్ వింటూ ఫోన్ చూడటం లేదా మీటింగ్లో ఉండి స్క్రాల్ చేయడం, ఇలా ఒకేసారి 5 పనులు చేస్తున్నామని తెగ గర్వపడతాం. కానీ ఇక్కడేమవుతుందంటే ఆ నోటిఫికేషన్స్ వల్ల వచ్చే డోపమైన్కి బానిసలైపోయి మనం ఏ పని పూర్తిగా చెయ్యకుండా అన్నింటినీ సగం సగంగా వదిలేస్తున్నామా అనిపిస్తుంది. అవునా? చివరిగా, దీనికి సొల్యూషన్ ఏంటి? టెక్నాలజీని పూర్తిగా వదిలేయడం కాదు, దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం. ఒక టైంలో ఒకే పని మీద ఫోకస్ చేయాలి. చూడండి, మన ఫోన్లో డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఎలాగైతే ఉందో, ఏకాగ్రత కోసం మన మైండ్కి కూడా అలాంటి మోడ్ ఒకటి చాలా అవసరం. ఈ రోజుల్లో సక్సెస్ అవుతున్న వాళ్ళు మిగతా వాళ్లకంటే ఎక్కువ టాలెంట్ ఉన్నవాళ్లేం కాదు. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా తమ పని మీద పూర్తి ఏకాగ్రత పెట్టగలిగే వాళ్ళు మాత్రమే. సో, ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి, ఈరోజు మీరు ఫోన్ని ఎంతసేపు వాడారు? ఫోన్ మిమ్మల్ని ఎంతసేపు వాడుకుంది?